పండు విహారీ ఆ మల్లేశంని ఒక రూమ్లో బంధించి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సింహపురి సీత స్టేషన్ బయట నించొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ మండిపడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ క్యారియర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటే విహారీని చూసిన సీత పక్కకు వెళ్ళి కారు వెనకాల దాక్కుంటుంది. ఇంకా విహారీ లోపలికి వెళ్తూ ఉంటే స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్కి కాల్ చేసి విహారీ వస్తున్నాడు అని సంథింగ్ ఏదో చెప్తుంది. అది మనకి వినిపించదు. ఇంకా అలా విహారీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఫోన్ అప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏంటో మేడం అంటే, ఏం పర్లేదు నేను చూసుకుంటాను, నువ్వు నేను చెప్పినట్టు చేసేయని చెప్తుంది. ఇంకా విహారీ లోపలికి వెళ్ళి లక్ష్మితో మాట్లాడడానికి వెళ్తూ ఉంటే ఆ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సార్ ఆగండి సార్, ఎందుకు వచ్చారు సార్ మీరు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా విహారీ ఏమో లక్ష్మి కోసం క్యారేజ్ తీసుకొని వచ్చాను, తనకి బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాను, నేనేం ఎక్కువసేపు మాట్లాడాను, ప్లీజ్ ఒక 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు. తనకు అసలే ఆరోగ్యం బాగాలేదు, నేను ఒక 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను అని ఎంత చెప్పినా కూడా కానిస్టేబుల్ వినకుండా మీరు అలా మాట్లాడడానికి ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు సార్, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని ఇంకా అసలు మాట్లాడనివ్వకుండా స్ట్రిక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. సరే కనీసం ఈ బాక్స్ అయినా తనకి ఇవ్వండి, తను ఉదయం నుండి ఏమీ తినలేదు అని విహారీ చెప్పడంతో అలాగే సార్ అక్కడ పెట్టండి, నేను ఇస్తాను కాసేపటి తర్వాత అని కానిస్టేబుల్ చెప్పడంతో ఇంకా విహారీ బాక్స్ అక్కడ పెట్టేసి జాగ్రత్త లక్ష్మి కనకం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా బయలుదేరగానే మళ్ళీ కానిస్టేబుల్ ఎస్ఐకి ఫోన్ చేసి మేడం అతను బయలుదేరిపోయాడు మేడం అని చెప్పడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి దాక్కుని ఉంటుంది. ఇంకా విహారీ అక్కడ నుంచి అలా వెళ్ళిపోయిన తర్వాత సీత ఇంకేదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మికి ఫేవర్గా ఉన్న కానిస్టేబుల్ అక్కడికి వచ్చేసరికి టేబుల్ పైన క్యారియర్ బాక్స్ ఉంటుంది. ఇంకా 202 ఈ బాక్స్ ఇక్కడిది అని వేరే కానిస్టేబుల్ని పిలిచి అడగడంతో లక్ష్మి కోసం వాళ్ళు తీసుకొచ్చారు మేడం, విహారీ గారు వచ్చారు అని చెప్తుంది. ఓ అవునా అని ఇంకా కానిస్టేబుల్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి క్యారేజ్ బాక్స్ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ఇస్తుంది. ఇంకా అంతకుముందు జరిగిన విషయం చూపిస్తూ ఉంటారు. ఇంకా ఎస్ఐ స్టేషన్లో ఉన్న కరెంట్ని ఆపేసి లక్ష్మికి తీసుకువచ్చిన బాక్స్లో పాయిజన్ కలుపుతుంది. ఈ పాయిజన్ తిని నీకు తెల్లారేసరికి నీ ప్రాణాలు కోల్పోతావు, నా జాబ్ అయిపోయేలా చేస్తారా మీరు, నన్ను సస్పెండ్ అయ్యేలా చేస్తారా అని అనుకుంటూ అందులో విషయం కలిపి మళ్ళీ బాక్స్ యథావిధిగా పెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా లక్ష్మికి ఆ బాక్స్ ఇవ్వడంతో నాకు ఇప్పుడు తినాలని లేదు మేడం, నేను తినను అని లక్ష్మి చెప్తూ ఉంటే నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తిను లక్ష్మి అని కానిస్టేబుల్ చెప్తుంది. అలాగే అని లక్ష్మి అని ఇంకా క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసి తినబోతూ ఉంటే నోటి దగ్గర పెట్టుకోగానే లక్ష్మికి వామిటింగ్ వస్తుంది. ఇంకా అది అక్కడ పెట్టేసి వామిటింగ్ చేసుకోవడానికి లేస్తూ ఉంటే లక్ష్మి చెయ్యి తగిలి క్యారేజ్ బాక్స్ మొత్తం కింద పడిపోయి అన్నం అంతా ఒలికిపోతుంది, కింద పడిపోతుంది. ఇంకా అలా లక్ష్మి వామిటింగ్ చేసుకుని వస్తుంది. ఆ సౌండ్ విని మళ్ళీ కానిస్టేబుల్ లోపలికి వచ్చి అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే నాకు ఆ స్మెల్కే వామిటింగ్ వచ్చిందమ్మా, నాకు తినాలని లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు అలానే ఉంటాయమ్మా, సరే ఇదంతా నేను క్లీన్ చేపిస్తాను, నా దగ్గర ఇంకో బాక్స్ ఉంది, నువ్వు అది తినేసేయి అని ఆ కానిస్టేబుల్ తన బాక్స్ని తీసుకుని వచ్చి లక్ష్మికి ఇస్తుంది. ఇంకా అలా లక్ష్మి అన్నం తింటూ ఉంటుంది. ఉదయం అయిన తర్వాత విహారీ పండు ఇద్దరు మళ్ళీ ఆ మల్లేష్ని కట్టేసిన ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ అతను ఉండడు. అదేంట్రా ఎలా వెళ్ళిపోయాడు వీడు అని అంటూ ఉంటే అయ్యా మనం కట్టేసింది వాడు అంత ఈజీగా వాడు విప్పుకొని వెళ్ళిపోలేడు బాబు, వాడు వెనక వాడిని ఎవరో తీసుకొని వెళ్ళారు అని పండు చెప్తూ ఉంటే సరే కోర్టుకి టైం అవుతుంది వెళ్దాం పదరా అని విహారీ అంటాడు. ఇంకా పండు విహారీ ఇద్దరు కోర్టుకి వెళ్ళిపోతారు. మరోవైపు లక్ష్మిని కూడా కోర్టుకి తీసుకుని వచ్చి ఉంటారు. అంబిక, చారుకేశ, యమున అందరూ వాళ్ళు కూడా కోర్టులోనే ఉంటారు. ఇంకా విహారీ పండు అక్కడికి వెళ్ళగానే ఏంట్రా ఏదో సాక్ష్యం దొరికిందన్నావు, తీసుకొచ్చావా అని యమున అడుగుతూ ఉంటే అది అమ్మ అని విహారీ మాట్లాడుతుంటే అప్పుడే జడ్జి వస్తుంది. ఇంకా అందరూ లేచి నించుంటారు. ఆ తర్వాత ఇంకా పీపీ గారు మీరు అడిగారు కదా టైము, ఏమైనా సాక్ష్యాలు దొరికాయా అని జడ్జి అడుగుతూ ఉంటే లేదు మేడం మాకు సాక్ష్యాలు ఏవి దొరకలేదు, కానీ లక్ష్మి మాత్రం ఏ తప్పు చేయలేదని మాకు నిజం తెలుసు, కానీ ఎలాంటి సాక్ష్యాలు మేము తీసుకోలేకపోయాం, ఒక సాక్ష్యం దొరికినా కూడా అది ఎప్పుడో పోయింది మేడం అని పీపీ చెప్తాడు. ఇంకా అలా అంబిక పెట్టిన లాయర్ ఏమో మీరు కోర్టు టైంని వృధా చేయకుండా ఆ లక్ష్మికి శిక్ష విధించేయండి జడ్జి గారు అని చెప్పడంతో ఇంకా పీపీ ఏమో లక్ష్మి వాళ్ళ తరఫున లాయరు నేను ఒకసారి ఈ ఎస్ఐ గారిని విచారణ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో సరే అని జడ్జి ఎస్ఐని పిలుస్తుంది స్టేషన్కి, బోన్లోకి పిలిచి మాట్లాడమని చెప్తుంది. ఇంకా అలా
ఈ లక్ష్మి వాళ్ళ తరపున లాయర్ ఎస్ఐని, మీరు ఆ రోజు లక్ష్మిని నిజంగానే అరెస్ట్ చేశారా? మీరు అనుకోకుండా ఏదైనా చేశారా? ఆ రోజు లక్ష్మి అలాంటిది కాదు, వేరే పని మీద వెళ్ళింది, మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ రోజు లక్ష్మి ఒక వ్యక్తితో ఉంది, తప్పు చేస్తూనే మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది అని చెప్తూ ఉంటే, ఇంకా జడ్జి ఏమో తను ఏ తప్పు చేయలేదని చెప్తుంది, వేరే పని మీద వెళ్ళానని చెప్తుంది కదా మేడం, మీరేమైనా పొరపాటున అరెస్ట్ చేశారేమో ఒకసారి ఆలోచించండి అని ఎస్ఐకి చెప్తూ ఉంటే, లేదు మేడం నేను ఖచ్చితంగా చెప్తాను, దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది, ఆ రోజు అతను దొరకలేదు కానీ ఈ లక్ష్మి దొరికింది, ఇప్పుడు అతన్ని మేము పట్టుకొచ్చామని మల్లేష్ ఉషా అని పిలుస్తూ ఉంటే, ఇంకా వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటే విహారీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అతన్ని బోన్లోకి పిలిచి, నేను ఈ కనక మహాలక్ష్మి నాకు చాలాసార్లు కలిసింది తెలుసు, నేను ఎన్నోసార్లు అలా లక్ష్మిని చాలాసార్లు బుక్ చేసుకున్నాను కనక మహాలక్ష్మిని అని చెప్తూ ఉంటే, విహారీకి చారుకేశకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా విహారీ అతను అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్ అని అరుస్తూ ఉంటే, ఆర్డర్ ఆర్డర్ అని ఇంకా జడ్జి గారు అంటూ ఉంటారు. ఈ లక్ష్మిని నేను చాలాసార్లు బుక్ చేసుకున్నాను, మేమిద్దరం చాలాసార్లు కలిసి టైం స్పెండ్ చేశాము అని అతను చెప్తూ ఉంటే, లక్ష్మి కూడా చాలా సీరియస్గా నోరు వెళ్ళబెట్టి మరీ చూస్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.